మీనాక్షి నటరాజన్ పై బండి సంజయ్ కమెంట్లకు ధీటుగా బదిలిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ కూడా రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ సామాజిక ఉద్యమ నాయకురాలని గాంధేయవాదిని అన్నారు. ఆమె గురించి విమర్శించే అర్హత బండి సంజయ్కి లేదని అన్నారు. హెచ్సియు భూముల కోసం ఏఐ గ్రాఫిక్స్ వీడియోస్ తయారు చేసి ప్రజల్ని విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్లపై మండిపడ్డారు. ఆయన చట్టాలను గౌరవించే సీఎం రేవంత్ పనిచేస్తున్నారని అన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్టైల్లో అబద్ధాలను ప్రచారం చేస్తున్న మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే ఇంత ఇంకితం లేకుండా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతున్నది. వారు ప్రముఖ గాంధేయవాదే కాకుండా సామాజిక ఉద్యమాలకు మేధా పాట్కర్ గారితో కలిసి జాతీయ స్థాయిలో ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేస్తున్న ఒక ఆదర్శ మహిళ. ఆ విషయం ముందుగా మీకు తెలియదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా అటు ఏఐసిసికి ఇటు సమాజానికి వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన బాధ్యతతో కూడిన వ్యక్తి. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఎవరు ఇక్కడ కమిటీకి సంబంధించి చేయడానికి? మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి, మోడీ గారిని పెట్టి వేయండి. మరి మీరు బీజేపీ రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. మిమ్మల్ని అంటే బీజేపీని బీఆర్ఎస్ని చూసి. మీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గ్రాఫిక్స్ను మించి రాజమౌళి భయపడేంత స్థితికి, ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనికి తప్పితే మీరు దేనికి పనికిరాని పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియా మీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా జీవకారుణ్యంకు వ్యతిరేకంగా, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఏం సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్న వ్యక్తే. కానీ విద్యార్థులను పక్కదోవ పట్టించి, ఇటు తెలుగు సమాజాన్ని తప్పుదోవ పట్టించి, భారత సమాజంని తప్పుదోవ పట్టించి, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్తున్న మీ అజ్ఞానాన్ని చూస్తే నవ్వు వస్తున్నది. మీ విశ్వేశ్వరరెడ్డి గారే మంత్రులకు కలిసి వివరించినప్పుడు ఆ మంత్రులు ఏమన్నారో ఒకసారి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో ఏనుగులు, జింకలు, తర్వాత నెమళ్ళు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. కానీ వీళ్ళ గ్రాఫిక్స్ మాయలో పడి అన్నీ మర్చిపోయినారు. ఏది RRRలో కాక ఏ విధంగా రాజమౌళి చేసిండో ఆ ట్రిక్స్ అన్నీ కూడా బీఆర్ఎస్, బీజేపీ, సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా వాళ్ళ యొక్క టీమ్స్తో పనిచేస్తున్నది. కానీ ప్రకృతి ప్రేమికులైనా, ప్రజాస్వామికవాదులైనా, సమాజమైన ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వీళ్ళు క్రియేట్ చేస్తున్నవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లా రేపటి రోజున ఏ విధమైన అంశాలకైనా దిగజారడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి బేసిజాలకు ఉండదు. ఇలా వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో